భిన్నాలు మరియు దశాంశాలు అకరణీయ సంఖ్యల ప్రామాణిక రూపం. పిల్లలు, ఈరోజు మనం అకరణీయ సంఖ్యల ప్రామాణిక రూపం గురించి తెలుసుకుందాం. మనకి అకరణీయ సంఖ్యలు అంటే ఏమిటో తెలుసు. ఏబీలు రెండు పూర్ణ సంఖ్యలై బి సున్నాకు సమానం కాని a/b రూపంలో గల సంఖ్యను అకరణీయ సంఖ్య అంటారు. 3/5 మరియు -5/8 అకరణీయ సంఖ్యలకు ఉదాహరణ. అకరణీయ సంఖ్యలని మనం ప్రామాణిక రూపంలో రాయగలమా? మరి ప్రామాణిక రూపం అంటే ఏమిటి చూద్దాం. మనకి సమాన అకరణీయ సంఖ్యల గురించి తెలుసు. ఒక అకరణీయ సంఖ్య యొక్క లవహారాలని ఒకే సంఖ్యతో గుణిస్తే సమాన అకరణీయ సంఖ్య ఏర్పడుతుంది. ఉదాహరణకి -2/3 ఒక అకరణీయ సంఖ్య. దీని లవహారాలని 5తో గుణిస్తే -10/15 అవుతుంది. కాబట్టి -10/15 అనేది -2/3 యొక్క సమాన భిన్నం, ఎందుకంటే వాటి విలువలు సమానం. ఇక్కడ మనం ఎన్ని చెర్రీ పళ్ళు ఎంపిక చేసుకున్నాం? 20 పళ్ళల్లో 16 అంటే 16/20. ఒక అకరణీయ సంఖ్య యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో భాగించి దాన్ని సూక్ష్మ రూపంలో రాయగలమని మనకు తెలుసు. ఆ విధంగా చేయాలంటే లవహారాలకి తప్పకుండా ఉమ్మడి కారణాంకం ఉండాలి. 16 మరియు 20 యొక్క ఉమ్మడి కారణాంకాలు 2, 4 మొదలైనవి. మనం 2తో భాగిస్తే 8/10 వస్తుంది. 8 మరియు 10కి ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి కనుక దీన్ని ఇంకా సూక్ష్మీకరించవచ్చు. మళ్ళా 2తో భాగిస్తే 4/5 వస్తుంది. 4 మరియు 5లు పరస్పర ప్రధానాంకాలు కాబట్టి ఇక మనం దీన్ని సూక్ష్మీకరించలేం. రెండు సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేకపోతే వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఒకరోజు జగన్ 225 కిలోగ్రాముల కూరగాయలతో బయటకు వెళ్ళి వాటిలో 175 కిలోగ్రాములు అమ్మాడు. అయితే అతడు ఎంత భాగం కూరగాయలు అమ్మాడు? అతడు 175/225 భాగం అమ్మాడు. ఇప్పుడు ఈ సంఖ్యలను సూక్ష్మ రూపంలో మార్చడానికి వీలవుతుందా? 175 మరియు 225లకు 5, 25 వంటి అనేక ఉమ్మడి కారణాంకాలు ఉన్నాయి. కాబట్టి ఈ అకరణీయ సంఖ్య యొక్క లవహారాలను ఒకే సంఖ్యతో భాగించి దీన్ని మనం సూక్ష్మీకరించవచ్చు. మొదట లవహారాలను 5తో భాగిస్తే 35/45 వస్తుంది. 35, 45లకు ఉమ్మడి కారణాంకం 5. ఈ అకరణీయ సంఖ్యను మళ్ళా 5తో భాగించి ఇంకా సూక్ష్మీకరించి రాయొచ్చు. అప్పుడు మనకి 7/9 వస్తుంది. 7 మరియు 9లు పరస్పర ప్రధానాంకాలు, అంటే వాటికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు ఉండవు. అందువల్ల దీన్ని ఇంకా సూక్ష్మీకరించలేం. ఒక భిన్నం యొక్క సూక్ష్మ రూపాన్ని దాని ప్రామాణిక రూపము అంటారని మనకి ముందుగానే తెలుసు. అదేవిధంగా ఒక అకరణీయ సంఖ్య యొక్క సూక్ష్మ రూపాన్ని దాని ప్రామాణిక రూపము అంటారు. ఒక అకరణీయ సంఖ్య ప్రామాణిక రూపంలో ఉంటే దాని యొక్క లవహారాలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే లవహారాలకి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు ఉండవు. ఇక్కడ 175/225 యొక్క ప్రామాణిక రూపం 7/9, ఎందుకంటే 7 మరియు 9లకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేవు. అవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఈ ప్రామాణిక రూపాన్ని ఏ విధంగా కనుక్కుంటాము? ప్రామాణిక రూపాన్ని కనుక్కోవడానికి ఆ అకరణీయ సంఖ్య యొక్క లవహారాలను వాటి గసాభాచే భాగించాలి, అంటే గరిష్ట సామాన్య భాజకంచే భాగించాలి. అంటే 175 మరియు 225 యొక్క గసాభా 25 లాగా అన్నమాట. మనం లవహారాలను 25తో భాగిస్తే దాని ప్రామాణిక రూపం 7/9 వస్తుంది. అంటే 175/225 యొక్క ప్రామాణిక రూపం 7/9 వస్తుందన్నమాట. ఇక్కడ మరొక అకరణీయ సంఖ్య ఉంది, -48/176. దీని యొక్క ప్రామాణిక రూపం ఏమిటి? ఇక్కడ మనం 48 మరియు 176 యొక్క ప్రధాన కారణాంకాలు కనుక్కొని వాటి గసాభా కనుక్కుంటాం. గసాభా చూస్తే 2 × 2 × 2 × 2 16 అవుతుంది. కాబట్టి రుణ గుర్తును పక్కన పెడితే 48 మరియు 176 గసాభా ఎంత అవుతుంది? 16. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, గసాభానే ఎందుకు తీసుకోవాలి, వేరే కారణాంకం ఎందుకు తీసుకోకూడదు అని. మనం 8 వంటి ఏ ఇతర కారణాంకంతో భాగించినా -6/22 వస్తుంది. కానీ 6, 22లు పరస్పర ప్రధానాంకాలు కాదు కనుక అది ప్రామాణిక రూపం కాదు. కాబట్టి ప్రామాణిక రూపం కనుక్కోవడానికి మనం లవహారాలను వాటి యొక్క గసాభాతో భాగించాలి.
48, 176లను వాటి గసాభాతో భాగించినప్పుడు మనకి -3/11 వస్తుంది. 3 మరియు 11 పరస్పర ప్రధానాంకాలు, ఎందుకంటే వాటికి 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేవు. అందువల్ల -48/176 యొక్క ప్రామాణిక రూపం -3/11 అవుతుంది. మరో ఉదాహరణ తీసుకుందామా? 121/130 దీని ప్రామాణిక రూపంలో రాద్దాం. 121 మరియు 130లు ప్రధాన సంఖ్యలు కాదు, కానీ చూడండి ఆ రెండిటికి 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేవు. అందువల్ల 121 మరియు 130లు పరస్పర ప్రధానాంకాలు అవుతాయి. ఈ అకరణీయ సంఖ్య ముందుగానే ప్రామాణిక రూపంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఇంకా సూక్ష్మీకరించలేం. ఈరోజు నేర్చుకునే విషయాలు ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందామా? అకరణీయ సంఖ్య యొక్క ప్రామాణిక రూపం అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఒక అకరణీయ సంఖ్య a/b యొక్క లవహారాలకు 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేకపోతే, అంటే a/bలు పరస్పర ప్రధానాంకాలైతే a/b ప్రామాణిక రూపంలో ఉంది అని అంటాం. సరే, ఈరోజు ఒక అకరణీయ సంఖ్యను ప్రామాణిక రూపంలోనికి మార్చడం ఎలాగో తెలుసుకున్నాం కదా. మరోసారి మళ్ళీ చూసి సాధన చేయండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం.